శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ 29 నుంచి జూలై 5 మధ్యలో వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి రాశి యందే శనిగ్రహ సంచారం ఏ ప్రయత్నమైనా చాలా కష్టపడి చేస్తే తప్ప ఆ ఫలితం సాధించడం కష్టమవుతుంది. ఏదైనా శని భగవానుడు ఏ ప్రయత్నాన్నైనా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇచ్చే అధికారం శని భగవానుడికి ఉంటుంది. అంటే దాన్ని మనం సాధించడంలో ఆ భగవానుడు పెట్టినటువంటి కఠిన నియమాల్ని పరీక్షల్ని ఎదుర్కొంటే 100% ఎంత గొప్ప స్థాయికైనా జాతకుడిని తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా శని యొక్క ప్రభావం ఉన్న జాతకులు ఎవరైనా సరే జీవిత మొదటి భాగంలో చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు సరైనటువంటి ఆహారం కానీ వస్త్రాలు కానీ చెప్పులు కానీ లేకుండా బాధపడుతూ జీవితాన్ని చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొని నిలదొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికో వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే 35 అంటే 3, 5, 8 కాబట్టి శని ఎప్పుడు జాతకుడికి 8వ సంఖ్య వచ్చినప్పుడల్లా మారుస్తూ ఉంటాడు. 8వ సంవత్సరంలో ఒక మార్పు వస్తూ ఉంటుంది. సాధారణంగా 8వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఎవరో ఒకరిని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 17, 26లో కొంతమందికి పెళ్ళి అవుతుంది. దాటితే మళ్ళా 35 దాకా చాలామంది ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు శని భగవాన్ అయితే కొంత లేట్ అయినా ప్రతిదీ ఇస్తాడు. అటు సంతానం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అలాగే ఆయుష్ కూడా ఇస్తాడు. అది సుఖాలను అనుభవించడానికి ఇస్తాడు, కష్టాలను ఎదుర్కోవడానికి కూడా ఆయుష్ ఇస్తూ ఉంటాడు. అటువంటిది మీనరాశి వారికి ఇప్పుడు శని భగవానుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం ఏంటంటే మీరు జీవితంలో ఇప్పుడు సహనంగా ఓర్పుగా నిలబడి ఎటువంటి సాహసాన్నైనా ఎదుర్కొని కష్టపడితే మాత్రం కంపల్సరిగా అనుకున్నది సాధించి మిమ్మల్ని మీరు నిలబడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడగలిగే శక్తి మీకు ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే శని మీకు లాభాధిపతి, అలాగే రాష్ట్రాధిపతి గురువుకి మిత్రగ్రహం. ఈ రెండు సాహసంతో మీరు కంపల్సరిగా గతాన్ని పక్కన పెట్టి నిజాయితీగా కష్టపడి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి సమస్యని అది సవాలుగా ఎదుర్కొని భగవంతుడు పరీక్షగా భావిస్తే కంపల్సరిగా సక్సెస్ అవుతారు. అయితే మిగతా గ్రహాలు కూడా కొంతవరకు సహకరించాలి. ఇప్పుడు రాష్ట్రాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉంటూ చాలా వరకు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అటు చదువులో కానీ అలాగే మాతృస్థానం స్థిరాస్తిలో కానీ గృహంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా దానిని అధిగమించడానికి మీకు తగు విధంగా రెడీగానే ఈ రాష్ట్రాధిపతి గురువు ఉండడం జరిగింది. అలాగే ఎక్కువగా ఇప్పుడు ఈ రాశి వారికి అంటే మన మీనరాశి వారికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు, విదేశానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. దానికి కారణం కూడా మనకి చతుర్థంలో ఉన్నటువంటి గురువు సప్తమ దృష్టితో ధనుస్సు రాశిని సహజ భాగ్యస్థానాన్ని వీక్షించడం స్వక్షేత్రాన్ని, అలాగే రాశి యందు ఉన్నటువంటి శని దశమ దృష్టితో ఈ ధనుస్సు రాశి మీకు దశమ స్థానం అవడం వల్ల కంపల్సరిగా ఈ రాశి వారికి ఉద్యోగంలో గొప్ప స్థితి యోగం కలుగుతూ ఉంటుంది. అంటే మీ ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయాలి. ఆ ప్రయత్నం ద్వారా మీకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కొత్త ఉద్యోగం రావడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఒక శనిగ్రహం గురుగ్రహం ఒకే రాశి మీద తమ యొక్క దృష్టి పెడతాయో ఆ భావం కంపల్సరిగా సక్సెస్ కావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అటు శని భగవానుడు అటు గురుగ్రహం ధనుసు రాశిని వీక్షించడం వల్ల ధనుసు రాశి కారకత్వాలైనటువంటి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా రాహు 12లో ఉండడం వలన మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. మీరు ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధంగా బ్యాక్ డోర్ ద్వారా కొంత లంచం ఇచ్చో ఇంకో వేరే డాక్యుమెంట్లు పెట్టో వేరే విధంగా ఉద్యోగం సంపాదించవచ్చని మిమ్మల్ని ప్రలోభ పెట్టి కొంత ధనాన్ని మీ దగ్గర తీసుకొని మోసం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది,
ఎవడో ఉద్యోగం ఇప్పిస్తాడని మీకు ప్రామిస్ చేస్తే మీ యొక్క ప్రయత్నం అనేది మీరు మానేస్తారు. అది సొంత ప్రయత్నం పాడవుద్ది. ఇతరులను నమ్ముకోవడం వల్ల చివరి నిమిషం దాకా మిమ్మల్ని తిప్పుకొని లాస్ట్కి ఏదో విధంగా వాళ్ళు ముఖం చాటేయడమో ధన నష్టం జరగడమో జరుగుతూ ఉంటుంది. ఈ వల్ల ఏంటంటే మీరు ఇతరులని నమ్ముకోకుండా ఇతరులు ఇచ్చే ఇటువంటి సలహాలు తప్పుడు సలహాలు వినకుండా మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకుంటే కంపల్సరీగా శని భగవానుడు ఆఖరి నిమిషంలో అయినా మీ ప్రయత్నాన్ని సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక కుజగ్రహం ధన భాగ్యాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది. కామన్గా మీకు అటు ఇంటర్వ్యూలో కానీ ఏదైనా పోటీ పరీక్షలో కానీ సక్సెస్ వస్తుంది. అలాగే ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు మిత్రులుగా మారి మీకు వారు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి విజయస్థానం అవటం వల్ల ఆ స్థానంలో ఈ 2 గ్రహాలు కంపల్సరీగా మిమ్మల్ని అటు వివాహ సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవేస్తాయి. ఏదైనా ఈ సమయంలో మిమ్మల్ని మీరు మాత్రమే గట్టిగా నమ్ముకొని దృఢమైన విశ్వాసంతో వర్క్ చేయడం వల్ల సంపూర్ణంగా విజయం సాధిస్తారు. ఈ సమయంలో కంపల్సరీగా మీరు కొద్దిగా ఇబ్బంది అయినా కష్టమైనా విష్ణు సహస్రనామాన్ని అర్థాలతో సహా తెలుసుకుంటే చాలా వరకు మీ యొక్క సక్సెస్ నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పని మీద వెళ్ళినా, ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినా కంపల్సరీగా మీ దగ్గర విష్ణు సహస్రనామం అనే పుస్తకం పెట్టుకోండి. రోజుకి కొన్ని వాక్యాలు కొన్ని నామాలు చదివినా ప్రతి నామం ఒక మంత్రమై మిమ్మల్ని సర్వదా రక్షిస్తుంది. స్వస్తి. ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది. కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా 9 గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క సంపూర్ణ జాతకం. అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి, ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుందాం. అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరంన్నర కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలాగే ప్రతి సంవత్సరం కూడా మన పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది. దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షఫల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినవి జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కులదేవతల్ని కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం, కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడపడుచులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో
కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతుంటుంది. ఇందువల్ల ఇదొక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో, ఒక పంతులు గారో, ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి, మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది. ఏదైనా అంతా బాగుంది, సవ్యంగా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది. ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. స్వస్తి.